ఆశ్రయదీవేనా ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయదీవేనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా. ప్రార్థన యొక్క విలువ, ప్రార్థన యొక్క విశిష్టత, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. ఈ రోజున దేవుని వాక్యములు ఇక్కడ భక్తులు సెలవిస్తూ ఉన్నారు. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామం పేరిట స్తుతిస్తారో వారి మధ్యలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. మన మధ్యలో ఎవరున్నారు? దేవుడున్నాడు. మన మధ్యలో ఆయన సన్నిధి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. దేవుడు ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా అని లేఖనాలు మనం చూస్తున్నాం. అలవాటుగా మందిరానికి మనం వస్తూ ఉంటాం. ఆదివారం కనుక దేవుని ఆరాధన చేయాలి కనుక తప్పకుండా రెండవ ఆరాధనకు వచ్చేవాళ్ళు రెండవ ఆరాధనలో నేను కనబడాలి, ఆరాధన చేయాలి. ఇది ప్రతి ఆదివారం నా దినచర్యలో ఒక భాగంగా కొంతమంది దాన్ని ఆచరణగా చేస్తూ ఉంటారు. మంచిదే, ఆ దేవుని మందిరానికి రావాలి. అయితే ఆచరణగా కాదు, ఆధ్యాత్మికంగా దేవుని దగ్గర నుంచి ఏదో ఒకటి నేను పొందుకోవాలని పట్టుదల కలిగి వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాల్లో ఆయన అద్భుతాలు జరిగిస్తారు. ఎంతమంది వచ్చారు అసలు హృదయపూర్వకంగా ఈ రోజున ఏదో ఒక కార్యం నేను తప్పకుండా పొందుకొని తిరిగి వెళ్ళాలి అని పట్టుదలతో ఎంతమంది వచ్చారు? ఎంతమంది ఆశ కలిగి వచ్చారు? నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను, దేవుడు ఉన్నాడు, ఆయన ఈ రోజున వెతకబోతా ఉన్నాను, ఆయన వెతికినప్పుడు దేవుడు తప్పకుండా నాకు ఫలము దయచేస్తాడు, ఆయన దగ్గర నుంచి ఏదో ఒక కార్యం పొందుకొని తప్పకుండా నేను తిరిగి వెళ్ళాలని ఎంతమంది వచ్చాం ఆసక్తితో? అటువంటి ఆశతో రావాలి. ఎవరి దగ్గరికి వస్తున్నాం? మనం దేవుని దగ్గరికి వస్తున్నాం. ఇక్కడ ఆలయంలో ఎవరుంటారంట? దేవుడు ఉంటాడంట. దేవుడు ఆయన సంచారం చేసేటువంటి స్థలము, ఆయన నివాస స్థలంలోనికి వచ్చాం. ఆయన కోరుకున్నటువంటి స్థలంలోనికి వచ్చాం. ఆయన కనుదృష్టి నిలిచే స్థలంలోనికి మనం వచ్చాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు చెప్తా ఉంటాడు 11వ కీర్తన 4వ వచనం, యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నాడు ఆయన? పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆయన చూడగలిగితే దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అనే ఒక విశ్వాసాన్ని మనం ఈ రోజున కలిగి ఉండగలిగితే చాలా అద్భుతమైన కార్యాలు ఈ రోజున మనం పొందుకోబోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంటున్నారు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. అందుకే సొలొమోను కూడా ప్రార్థన చేస్తాడు. మందిరాన్ని ముగించిన తర్వాత సొలొమోను చేసిన ప్రార్థనలు అంటాడు, అయ్యా ఇదిగో నువ్వు ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు నాకు తెలుసు. నేను నిర్మించిన మందిరంలో నీవు నివాసం చేసే అంత చిన్నవాడవైతే కాదు. కానీ నేను కోరుకుంటున్నటువంటి ఒక అంశం ఏంటంటే, నేను ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, ఇదిగో నువ్వు కోరుకున్నటువంటి ఈ స్థలములో నీవు తప్పకుండా నివాసం చేయాలి. ఇక్కడికి వచ్చి నీ భక్తులు చేసిన ప్రార్థనలు నీవు ఆలకించాలి. నీ కనుదృష్టి తప్పకుండా ఈ సన్నిధి మీద, ఈ నివాస స్థలము మీద నిలవాలి. ఈ సన్నిధిలోకి వచ్చి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో వారందరి ప్రార్థనలు తప్పకుండా నీవు ఆలకించాలయ్యా అని సొలొమోను కూడా మందిరాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత అతడు చేసినటువంటి ప్రార్థన మనకి కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నమ్మాలి, మనం వచ్చినటువంటి ఈ స్థలములో దేవుడున్నాడు. ఆయన చెవులు ఇక్కడ చేసిన ప్రార్థన మీద
నిలుస్తూ ఉన్నాయి. ఆయన కనుదృష్టి మనందరి మీద కూడా నిలుస్తూ ఉంది. చూడండి, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయంలో 27 నుంచి 30 వచనాలు కనుక మనం చూసినట్లయితే, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించున్నట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగళ్ళు తెరవబడి యుండునుగాక. ఆమేన్. ఇక్కడ చాలా ప్రార్థన అతను చేసినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ చేస్తున్న ప్రార్థనల ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తారు. ఇక్కడ చేసిన ప్రార్థన విన్నపములు దేవుడు అంగీకరిస్తాడు అన్న విశ్వాసము ఖచ్చితంగా మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. తప్పకుండా ఆయన ఇక్కడ ప్రార్థనలు ఆలకిస్తాడు. ఇక్కడ చేస్తున్న ప్రార్థన మీద ఆయన తన కనుదృష్టిని నిలుపుతారు. ఇక్కడ మనం చేసిన ప్రార్థనల ద్వారా కాదా మనం ఇప్పటివరకు ఆశీర్వదించబడుతున్నామంటే ఇక్కడ చేసిన ప్రార్థనలే, అవునా కాదా? మన కుటుంబాలు మనం క్షేమంగా ఉన్నామంటే ఆయన సన్నిధిలో మనం చేసినటువంటి ప్రార్థనలు. నాకు బాగా గుర్తు, 2021 సంవత్సరంలో మేలో జ్యోతిరాజు గారికి కరోనా, మే 8న మేము టెస్ట్ చేయించినప్పుడు అప్పుడు తెలిసింది కరోనా వచ్చిందని. అయితే ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక ప్రేరేపణిస్తే మే 4వ తారీఖున దేశం కోసం ప్రార్థన అని మన సంఘానికి ఒక క్రమం ఉంది. ప్రతి నెల 4వ తారీఖున 9 గంటల నుంచి 3 గంటల వరకు ఉపవాసం ఉండి దేశం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసి ఒక ప్రత్యేకమైన కూటాన్ని ఏర్పాటు చేసుకొని దేవుని సేవకులంగా సంఘముగా కలిసి ఆ రోజున ప్రార్థన చేస్తున్నాం. ప్రతి నెల 4వ తారీఖున దానికి బ్లెస్సింగ్ ప్రేయర్ డే అని పేరు పెట్టుకున్నాం. అయితే మే 4వ తారీఖు 2021 సంవత్సరంలో చాలా భయంకరమైనటువంటి కోవిడ్, ఎవరు రావడానికి అవకాశం లేదు. ఆ రోజున పరిశుద్ధాత్మదేవుడు నాకు ఆలోచన చెప్తే, ఈరోజు ఉపవాస ప్రార్థన కదా, మందిరంలోనికి ఎవరు వచ్చే అవకాశం లేదని నేనే వచ్చి పైకి మందిరంలోకి వచ్చి ఇక్కడ ఈ మందసం పెట్టుంది కదా, ఇక్కడికి వచ్చేసి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాను. 1.5 గంటన్నర విస్తరించి దేవుని సన్నిధిలో చాలా కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ వస్తున్నాను. అప్పటికి జ్యోతిరాజు గారికి ఫీవర్ ఉంది, చాలా బలహీనంగా ఉన్నారు. కింద ఆయన మంచం మీద పడుకొని ఉన్నారు. అదంతా జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకో దేవుడిచ్చిన ప్రేరేపణ చొప్పున చాలా కన్నీరు గార్చాను. రూత్ ఆంటీ ఎందుకో నా దగ్గరికి వచ్చారు, ఏదో పలకరించడానికి, నాకేదో మరి కానికి ఇవ్వడానికో మరి దేనికి వచ్చారో తెలియదు. పిలుస్తున్నారు, అమ్మ నేను వెళ్తానమ్మా, నేను మాత్రం లేవట్లేదు. ఇంకా ఆత్మను కురమరించేసుకొని చాలా రోధిస్తూ ఉన్నాను. ఆ మందసం దగ్గర, ఆ పెట్టిన దగ్గర నా కన్నీళ్ళు మరకలు ఇప్పటికీ చాలా రోజులు చూసుకున్నాను. చాలా సంతోషపడ్డాను నేను. చాలా రోజులు అక్కడ ఉండిపోయినాయి అవి. చాలా ప్రార్థన చేశాను. దేవుడిచ్చిన ప్రేరేపణ చొప్పున, కీడు రాకముందే దేవుడిచ్చిన ఆలోచన చొప్పున ప్రార్థన చేసినప్పుడు ఈ మందిరంలో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. అద్భుతమైనటువంటి కార్యం జరిగించి దేవుడు కృప చూపించి సజీవంగా మేము మా కుటుంబం సంతోషంగా దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు కృప చూపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎల్సీకి కూడా కరోనా వచ్చింది, అయినా దేవుడు కాపాడాడు. నాకు రావాలి, ఐజీకి కూడా రావాల్సినటువంటి పరిస్థితి. దేవుడు చాలా గొప్ప కార్యం. ఆయన తన ఆలయంలో మన ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు 18వ కీర్తనలో, నా శ్రమలో అంటున్నాడు, ఏమంటున్నాడు, నేను యెహోవాకు మొరపెట్టాను. మరి నీకు వస్తున్న శ్రమలో నువ్వు చేస్తున్న పనేంటి? నీకు వస్తున్న కష్టంలో నువ్వు చేస్తున్న పనేంటి? మనం అందరం ఎటువంటి పనులు చేస్తున్నాం? మనకు కష్టం వస్తుంది, శ్రమ వస్తుంది, వేదన వస్తుంది, కరువులు వస్తున్నాయి, ఉపద్రవాలు వస్తున్నాయి, ఆర్థిక సమస్యలు వస్తున్నాయి, సమాధానం లేని పరిస్థితులు వస్తూ ఉన్నాయి, ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లోనికి మనం నెట్టబడతా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో, శ్రమల్లో మనం చేస్తున్న పని ఏంటి? ఇదేనా మనం చేస్తుంది? యెహోవాకు మొరపెట్టే అనుభవాలు మనం పొందుకుంటున్నామా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామా? ఆయన ఆలయంలోనికి రావాలి, ఆయన ఆలయంలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎంతమంది ఉన్నాం దేవుని సన్నిధిని వాడుకునే వాళ్ళం? ఆయన నామాన్ని ఉంచినటువంటి ఈ స్థలంలో, నివాస స్థలమైనటువంటి ఈ మందిరాన్ని వాడుకుంటున్న వారు ఎంతమంది ఉన్నాం? భక్తుడు అంటున్నాడు, ఆయన తన ఆలయంలో ఆలకించి నా మొరను అంగీకరించాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఆపత్కాలంలో ఉన్నవా? అయితే నువ్వు చేయాల్సిన పని, కీర్తనకారుడు అంటున్నాడు 50వ కీర్తన 15వ వచనంలో, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి
మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆపత్కాలంలో ఉన్నావని కృంగిపోవద్దు. సహాయం కోసం ఆ దిక్కు ఈ దిక్కు చూడక్కర్లేదు. దేవుని మందిరం ఉన్న తట్టు వైపునకు వాళ్ళు చేతులెత్తి ప్రార్థన చేసేవాళ్ళంట. దేవుని మందిరం వైపు వారు ముఖాలు తిప్పుకునేవారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని మందిరం, ఈ మందిరం ఎక్కడుందో, ఏ తట్టుకుందో చూడండి. ఆ తట్టునకు మన చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవాలు మనం పొందుకోవాలి. ఆలయంలోకి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవాలు తప్పకుండా పొందుకోవాలి. గడిచిన సంవత్సరం ప్రార్థన సంవత్సరంగా ఏర్పాటు చేసుకొని విస్తారమైన ప్రార్థనలు చేసాం. ఒకవేళ ప్రార్థనలో నీరసించిపోతున్నామేమో, సమస్యల కోసం ప్రార్థనలో దేవుని దగ్గరికి రాలేకపోతున్నామేమో, ఒకసారి మరలా దేవుడి జ్ఞాపకం చేస్తున్నారు. ఎలా ఉంది మన పరిస్థితి? మనకు వస్తున్న శ్రమల్లో, మనకు వస్తున్న కష్టాల్లో ఏ రీతిగా మనం స్పందిస్తున్నాం? ఆయన పాదాలు పట్టుకుందామన్న ఆలోచన వస్తుందా? సమస్యకు పరిష్కారం ఎక్కడుందో దేవుడు చెప్తున్నాడు. ఆపత్కాలంలో నిన్ను విడిపించాలంటే సమస్యకు పరిష్కారం ఎక్కడుందో దేవుడు జ్ఞాపకం చేస్తుంటే మనం వేరే పరిష్కారాలు ఎత్తుకుంటున్నాం. ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన అద్భుతాలు జరిగిస్తారని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఇజ్రాయేలీలు వారికి వచ్చినటువంటి శ్రమలో, వారి బాధలో వారు నిట్టూర్పులు విడుస్తూ అలాగే కూర్చుని పోలా. అయ్యో ఏంటి కష్టం, ఏంటి శ్రమ అనుకోలేదు. నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే వాళ్ళకున్నటువంటి ఆ బాధలో, ఆ నిట్టూర్పుల్లో వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? యెహోవాకు మొరపెట్టారంట. చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయము 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం పెట్టే మొర ఎక్కడికి వెళ్తుంది? డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్తుంది. ఒకవేళ నీవేదైనా సమస్య చోత నీవేదైనా సిఫార్సు పెడుతున్నామా, లేకపోతే రికమెండేషన్ లెటర్స్ పెడుతున్నామేమో, లేకపోతే ఇది చేయండి అయ్యా, అది చేయండి అని చెప్పేసి అధికారులకు మనము ఏదైనా అప్పీల్ చేస్తున్నామేమో, అవన్నీ టేబుల్స్ మీదే ఉంటాయి, అక్కడే ఉండిపోతాయి. ఫైల్ కదలట్లేదండి, అక్కడే ఉండిపోయిందండి. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేసే నీ ప్రార్థన డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏలయనగా మనము మన దేవుడని యెహోవాకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడని యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసే అనుభవాలు మనం కలిగి ఉంటున్నామా? ఒక్కసారి మన జీవితాలను ముందుకు తీసుకొండండి. వచ్చే శ్రమల్లో కన్నీరు గారుస్తున్నామా? ప్రార్థన చేస్తున్నామా? గృహాల్లో, లేకపోతే ఆలయంలో, లేకపోతే దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థలాల్లో ప్రార్థన చేసే అనుభవాలు మనం కలిగి ఉంటున్నామా లేదా అనేది ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. శ్రమల్లో ఉన్న అనేక మంది రాజులు వారు ప్రార్థన చేశారు. మనందరికీ తెలుసు, యెహోషాపాతు ఆయన మీదకి 3 శత్రు సైన్యాలు వచ్చినాయంట. 3 శత్రు సైన్యాలు వస్తే ఒక రాజు చేసే పని ఏంటో తెలుసా? ఇతరుల రాజులను ఆశ్రయిస్తాడు, తన పక్కనటువంటి స్నేహితులను ఆశ్రయిస్తాడు. 3 శత్రు సైన్యాలు వస్తే దగ్గర దగ్గర 5-6 సమకూర్చుకొని వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళానటువంటి పరిస్థితి. కానీ యెహోషాపాతు రాజు అతడు చేసిన పని ఏంటో మనందరికీ తెలుసు. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. దేవుడు అతనితో మాట్లాడినప్పుడు తన మనస్సు నిలుపుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడంట. దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాం. చూడండి, యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలవబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్య జనులను రాజ్యములను ఏలువాడువు నీవే, నీవు బాహుబలము గలవాడువు, పరాక్రమ గలవాడు, నిన్నెదిరించుటకు ఎవ్వరికి నీ బలము చాలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 శత్రు సైన్యాలు కాదయ్యా, ఎన్ని శత్రు సైన్యాలను నిన్ను ఎదిరించగలవా? నిన్ను ఎదిరించలేవు. మాకు దిక్కు నీవే, మీ మీదే మేము ఆధారపడ్డాం. మాకు ఆశ్రయము నీవే, మా కొండ, మా బలము, మా కోట నీవే. నీవు తప్ప ఈ లోకములో ఆశ్రయించడానికి ఎవరు మాకు లేదు, నీకన్నా బలం ఈ లోకములో నాకు ఏది లేదు అని యెహోషాపాతు ప్రార్థన చేసినట్లుగా మనం ప్రార్థన చేశాడు. ఇంకేమైనా చేశాడా? అందరూ చెప్పాలి. ప్రార్థన చేశాడు. 3 శత్రు సైన్యాలు వస్తే కూర్చొని ప్రార్థన చేస్తాడా? ఎంత పిచ్చి పని!
3 శత్రు సైన్యాలు బలంగా ఎదురొస్తూ ఉంటే వేరే యుద్ధ సూర్యులను తయారు చేసుకోవాల్సింది పోయి, ఆయుధాలు తయారు చేసుకోవాల్సింది పోయి, ఆ రాజులు ఈ రాజులు ఆశ్రయించాల్సింది పోయి కూర్చొని ప్రార్థన చేస్తాడా? అతను చేసింది అదే. యెహోషాపాతు ప్రార్థన చేస్తే తన ప్రవక్తను పంపించాడు, తన మాటను పంపించాడు. నేను మీ పక్షంగా యుద్ధం చేస్తాను, మీరు పరిశుద్ధ అలంకృతులై పరిశుద్ధమైనటువంటి అలంకారం ధరించి యుద్ధానికి బయలుదేరండి అంటే, యెహోషాపాతు నువ్వు యుద్ధం చేసినప్పుడు మాకు ఆయుధాలు ఎందుకు? ఇంకా ఆయుధాలు కూడా తీసుకొని వెళ్ళను, నీ మాట ఎందు నేను విశ్వాసం ఉంచుతున్నాను కనుక నేనేం చేస్తాను, ఆయుధాలు పక్కన పెట్టేసి ఆరాధన చేసే వాళ్ళు నేను తోడుకొని వెళ్తానని చెప్తాడు దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ దేవుడు గాయకులను ఏర్పాటు చేసుకోమని చెప్పలా యెహోషాపాతుతో. యెహోషాపాతు తనకున్న విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు. నువ్వు నా పక్షంగా ఉండి యుద్ధం చేస్తానన్నప్పుడు నాకు ఆయుధాలు ఎందుకు అని అతడు తన రాజ్యంలో ఉన్నటువంటి గాయకులను ఆయన ఏర్పాటు చేసుకొని యెహోవాను స్తుతించుటకు పాడడానికి గాయకులను ఏర్పాటు చేసుకున్నారంట. 22వ వచనంలో వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా జోక్యం చేసేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని నువ్వు కనపరచగలిగితే ఆయన జోక్యం చేసుకుంటాడు. నిజంగా మన మీదకి వచ్చే శత్రు సైన్యాల నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడండి, విడిపిస్తాడు తప్పకుండా. ఆయన శత్రువుల మీద మనకి విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఆ రీతిగా యుద్ధానికి వెళ్ళినప్పుడు అంట మాటుగాండ్రని పెట్టారు. వాళ్ళు అక్కడికి చేరే లోపే వాళ్ళలో వాళ్ళు హతమైపోయినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. శ్రమల్లో మనం చేస్తున్న పని ఏంటి? శ్రమ రాగానే మనం చేస్తున్న పని ఏంటి? మీ భార్య దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, ఇంట్లో ఇలాంటి సమస్య, లేకపోతే పిల్లోడికి బాగోలేదు, పిల్లకి బాగోలేదు, నాకు ఫోన్ చేస్తా, నీకు తెలియదా ఏలూరులో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో, తీసుకెళ్ళి హాస్పిటల్కి. ఇదేనా వచ్చే సమాధానం? ప్రార్థన చేయి, నేను కూడా వస్తాను, ప్రార్థన చేద్దాం, కలిసి ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో ఎత్తిపడదాం, అద్భుతాలు పొందుకుందాం, ఆశ్చర్యకార్యాలు పొందుకుందాం. ఒక్కసారి ఆలోచన చేయండి. నీకు వస్తున్న శ్రమలో, నీకు వస్తున్న కష్టంలో, నీకు వస్తున్న ఇబ్బందిలో మనం చేస్తున్న పనేంటి? ప్రార్థన చేస్తున్నామా? ఆలోచన చేయాలి. ఈ రీతిగా అనేక మంది రాజులు వారికి వచ్చిన శ్రమల్లో, ఆశ దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో చూసినట్లయితే ఆయన కూడా యెహోవా యొద్ద విచారణ చేశాడంట, మనస్సు నిలుపుకున్నాడంట, ధైర్యం తెచ్చుకున్నాడంట, ఆశ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. హిజ్కియా కూడా ఆయన మీదకి వచ్చినటువంటి శత్రువుల మీద అతడు విజయాన్ని పొందుకోవడానికి ప్రార్థన చేసినట్లుగా 2వ రాజుల గ్రంథంలో చదువుతూ ఉంటాం. యెహోయాహాజు అనే రాజు కూడా ఆయన మీదకి వచ్చినటువంటి శత్రువుల మీద విజయాన్ని పొందుకోవడానికి దేవుని దగ్గర విచారణ చేయగా, మొర్ర పెట్టగా అన్న మాట మనం చదువుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఉద్యోగాల్లో సమస్యలు వస్తున్నాయా? ఏదైనా శత్రువు లేచి నేను అణిచివేయడానికి చూస్తూ ఉన్నారా? ప్రార్థన చేద్దాం, విజయాన్ని పొందుకుందాం. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇంట్లో ఏదైనా కొదవలు ఉన్నాయా? బిడ్డలు లేక ఎవరైనా బాధపడుతున్నారా? ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్నారా? అప్పు భారంతో ఉన్నారా? మనం చేస్తున్న పని ఏంటి? ఈ అప్పు తీర్చడానికి ఇంకొక చోట అప్పు చేస్తూ ఉంటాం కదా. మన ఆలోచనలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని కార్యాల కోసం ఎదురు చూసే వాళ్ళం తక్కువైపోతూ ఉన్నారు. దేవుని ఆత్మ కార్యాల కోసం ఎదురు చూసే వాళ్ళు తక్కువైపోతూ ఉన్నారు. దేవుడు మనతో మాట్లాడతాను. దేవుని సన్నిధిలోకి వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన అద్భుతాలు జరిగిస్తారు. బిడ్డలు లేని వారు ఎవరైనా ఉంటుంటే కనుక దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయండి. భార్య భర్తలు ఇరువురు కలిసి వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు నెపాలు మోపుకుంటూ ఉంటారు కదా. నీ దగ్గరే బలహీనత అంటే నీ దగ్గర బలహీనత అని. ఎవరి దగ్గర బలహీనత అయితే ఏంటి? ఇద్దరు కలిసి చేతులు పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతాలు జరిగించరా? అబ్రహాము ప్రార్థన చేస్తాడు 15వ అధ్యాయంలో, అయ్యా నువ్వు నాకు అన్నీ ఇస్తాను, నేను నీకు అత్యధికమైన బహుమానం ఇస్తాను, నీ కేడము నేను అద్భుతం చేస్తానంటే నువ్వు ఏమిస్తే ఏంటి? నాకు కుమారుడు లేడు అంటాడు అక్కడ అబ్రహాము. ఏమిస్తే ఏంటయ్యా, నాకు బిడ్డలు లేరని అబ్రహాం అక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ఇస్సాకు తన భార్య అయిన రిబ్కా గొడ్రాలుగా ఉన్నప్పుడు తన భార్య కోసం ఎవరు ప్రార్థన చేశారు? ఇస్సాకు ప్రార్థన చేశాడు. నెపాలు మోపుకున్నారా? లేకపోతే బంధువులు నెపాలు మోపారా?
ఇంట్లో ఉన్నటువంటి అత్తమామలు నెపాలు మోపారా? అయ్యో బిడ్డలు బలహీనంగా ఉన్నారే, అనారోగ్యంతో ఉన్నారే అని చెప్పి వారికి ప్రార్థన సహాయం అందించే అనుభవాలు ఉంటున్నాయా? సూటిపోటి మాటల చేత కురంగదీసేవాళ్ళు లేరంటారా? రావాలండి దేవుని సన్నిధిలో ఒక నూతనమైన అనుభవాలు పొందుకోవాలి. బలహీనతల కోసం ప్రార్థన చేసే అనుభవాలు ఖచ్చితంగా మనం పొందుకోవాలి. భార్యాభర్తలు దేవుడు మిమ్మల్ని దేవుని సన్నిధిలో ఐక్యపరిచారు. దేవుని సన్నిధిలో చేసుకున్న నిబంధన దాన్ని మేరకుండా కొంతమంది ఈగోస్ ఉంటాయి అన్నమాట. చాలా ఈగోస్ ఉంటాయి, తగ్గించుకోలేరు, ప్రార్థన చేయడానికి మనసులు కలుపుకోలేరు, కుటుంబంగా కలిసి దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి వారి మనసులు ఐక్యపరచరు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతా ఉన్నాయి ఈ రోజుల్లో. ఎక్కడ ప్రమాణం చేసుకున్నారు అనేది కూడా మర్చిపోతా ఉన్నారు. దేవుని సన్నిధిలో, దేవుని సేవకుల దగ్గర, సమాజం దగ్గర ప్రమాణాలు చేసుకొని ఈగోస్ చల్లార్చుకోలేక, కలిసి వారు అద్భుతాన్ని పొందుకోలేక, ఒకరి మీద ఒకరు సూటిపోటి మాటల చేత, ఇంటిల్లపాది రకరకాల మాటల చేత ఆయాసపరిచే వాళ్ళే, దుఃఖపరిచే వాళ్ళే. అద్భుతాలు జరగవు. ఐక్యతో ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా అద్భుతాలు ఆయన జరిగిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మా ఆశీర్వాదం కోసం మా అత్తమామలు చేసిన ప్రార్థనలు చాలా ఉన్నాయి. అత్తమామలు అంటే అమ్మగారు, అయ్యగారే. అత్తమామలు ఎందుకని చెప్తున్నారంటే ఆ రిలేషన్ జ్ఞాపకం చేయడానికి చెప్తున్నాను. బలపరిచారు మాకు అన్ని విషయాల్లో. వారు అనారోగ్యంతో ఉంటే ప్రార్థన చేశాను, కోడలుగా నేను ప్రార్థన చేశాను, కన్నీరు గార్చాను. ఇలాంటి పరిస్థితులు కొదవైపోతా ఉన్నాయి క్రైస్తవ కుటుంబాలలో. ఇస్సాకు తన భార్య రిబ్కా గొడ్రాలుగా ఉన్నప్పుడంట అతడు ప్రార్థన చేసినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. హన్నా దేవుని సన్నిధిలోకి వచ్చి ఆత్మను కురమరించేసుకుందంట. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనకున్నటువంటి సమస్యల్లో ఈజీగా తీసేసుకుంటున్నాం. అంటే ఏడిస్తే, గొగ్గోలు పెట్టి ఏడిస్తే, ప్రార్థన చేస్తే, అయ్యో నాకు ఈ కొదవ ఉందని ఎవరికైనా తెలిస్తే నన్ను చిన్నబుచ్చుతారేమో, అంటే మన పరువు ఎక్కడన్నా పోతుందేమో. దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయాలన్న ఆలోచన చాలామందిలో ఉండట్లేదు. హన్నా దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసింది. అద్భుతాన్ని ఆమె తన జీవితంలో పొందుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలైన వారు ధైర్యంగా ప్రార్థన చేయండి. మన సంఘంలోనే 18 సంవత్సరాల తర్వాత బిడ్డలు పొందుకున్న వారు, సాక్ష్యం చెప్పిన వారు ఉన్నారు. 18 సంవత్సరాల క్రితం ఒక శారదని ఒక సహోదరి ఇక్కడే చైతన్య స్కూల్లో తన టీచర్గా వర్క్ చేసిన తర్వాత నూజివీడ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ బిడ్డకి చాలా కాలంగా బిడ్డలు లేకపోతే ప్రార్థన చేసాం. అమ్మగారు, మేము, సమాజం అంతా, శీల సమాజం ప్రార్థన చేసాం. మన కరోనా తరువాత ఆమె ఒక బిడ్డను ఎత్తుకొని వచ్చింది. అమ్మ 18 సంవత్సరాల తర్వాత దేవుడు నా గర్భాన్ని తెరిచారు, ఇగో దేవుడు నాకు ఇచ్చిన కుమారుడు, నేను ఇక్కడ చూపించాలి మందిరంలో అని తీసుకొని వచ్చానని చెప్పి సాక్ష్యం చెప్తా ఉంది. దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఏది లేదండి. యెహోవానైనా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. దేవుడిచ్చిన వాగ్దానం అది. గర్భఫలము యెహోవా ఇచ్చు, చెప్పాలందరూ బహుమానము. మన భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఉండడానికి దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. వారు పచ్చని ఒలీవ మొక్కల వలె ఉండడానికి దేవుడు మనల్ని ఆశీర్వదించేశాడండి. ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. మనసులు ఐక్యపరుచుకోండి. ఒకళ్ళనొకళ్ళు బాధ పెట్టుకోవడం వల్ల ఏమొస్తుంది? ఒకళ్ళనొకళ్ళు దుఃఖ పెట్టుకోవడం వల్ల ఏమొస్తుంది? ఒకళ్ళనొకళ్ళు హేళన చేసుకోవటం వల్ల ఏమొస్తుంది? ఆశీర్వాదం పొందుకోవడానికి, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి మనస్సులు ఐక్యపరిచినప్పుడు దేవుడు ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన జరిగించేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రీతిగానే అనేక మంది ప్రార్థన ద్వారా వారి జీవితాల్లో కార్యాలు పొందుకున్నారు. రోగంగా ఉన్న వారిని కూడా దేవుడు బాగు చేశాడు. బలహీనతల చేత ఉన్న వారిని కూడా దేవుడు బాగు చేశారు. శారీరకంగా వచ్చే ప్రతి బలహీనత నుంచి దేవుడు విడిపించడానికి ఆయన యెహోవా రాఫాగా మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, కీర్తనకారుడు చెప్తున్నాడు 147వ కీర్తన 3వ వచనంలో మనం చూసినట్లయితే, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. దేవునికి స్తోత్రం. ఎవరంట మన దేవుడు? గుండె చెదరిన వారిని బాగు చేయవాడు. పరమ వైద్యుడు ఆయన. యెహోవా రాఫా, నిన్ను స్వస్థపరచు దేవుడిని నేనే అని వాగ్దానం చేసినటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయను. ఎవరైనా యెహోవా దేవుడు, స్వస్థపరచు దేవుడు. వారి గాయములను ఆయన కడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మనల్ని స్వస్థపరిచేటువంటి దేవుడు. రోగాల నుంచి, బలహీనతల నుంచి దేవుడు మనల్ని తప్పకుండా ఆయన విడిపిస్తాడు. ఒకవేళ ఎవరైనా వ్యాధులతో కృంగిపోయి బలహీనపడి ఇక్కడికి వచ్చారా, దేవుడు తను వాక్కును పంపి ఆయన బాగు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన బాగు చేస్తాడండి. అతడు పొందిన గాయముల చేత మనకు స్వస్థత. ఆయన రక్తాన్ని చిందించాడు. దేనికోసమంటే మనందరికీ రక్షణ ఇవ్వడానికి. అంత మాత్రమే కాదు, మనకు స్వస్థతనివ్వడానికి దేవుడు ఆయన తన రక్తాన్ని చిందించారు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతాలు తప్పకుండా ఆయన జరిగించేటువంటి దేవుడు. అంటున్నారు 30వ కీర్తన 2వ వచనంలో చూసినట్లయితే, యెహోవా నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. దేవునికి స్తోత్రం. నేను నీకు మొరపెట్టినప్పుడు నువ్వు నన్ను స్వస్థపరిచావయ్యా, నన్ను బాగు చేసావు నాయనా, నీకు వందనాలని దేవుని వాక్యంలో అతడు సెలవిస్తూ ఉన్నారు. అనేక మంది బాగుపడ్డారండి. అనేక మంది వ్యాధిగ్రస్తులను దేవుడు తాకినట్లుగా ఆయన లూకాసు వార్తలు చూసినప్పుడు 10 మంది కుష్ఠరోగులను ఆయన బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకమందంతటా సంచారం చేస్తూ సువార్తను ప్రకటిస్తూ రోగులను స్వస్థపరిచినట్లుగా లేఖనాల్లో మనం చదువుతూ ఉంటాం. దేవునికి అసాధ్యమైన కార్యము ఏదీ లేదు. ఈ రోజుకి కూడా దేవుడు ఆయన మనల్ని బాగు చేయడానికి సమర్థుడు. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773733 మరియు 800877774444.